అందరికీ సర్వసాధారణమైన విషయం. అలాంటివి మన జీవితంలో చాలా ఉంటాయి. అయితే నేను బాగా భయపడింది, వణికింది ఎందుకంటే కమ్యూనియన్ ఇవ్వటానికి. మీరు నమ్ముతారో లేదు, కమ్యూనియన్ ఇవ్వటానికి నేను పరిచయకు రాకముందు ప్రార్థించుకున్నాను, ప్రభువా అయ్యగారు సంఘం పెడితే నేను పరిచయంలోకి వస్తే ఖచ్చితంగా కమ్యూనియన్ ఇచ్చి తీరాలి. దేవుని శరీరము, దేవుని రక్తమును సంఘంలో పంచిపెట్టాలి. ఎందుకో తెలియదు, ఆ విషయాన్ని గురించి బాగా భయపడేవాడిని, బాగా కంగారు పడేవాడిని, బాగా ఇబ్బంది పడేవాడిని. వాక్యం చెప్పడానికో పాట పాడటానికో అంత కంగారు అనిపించేది కదా. ప్రత్యేకంగా ఈ విషయాన్ని గురించి ఎక్కువగా ఇబ్బంది పడేవాడిని. నా ఆలోచనలో కానీ నా మనసులో కానీ బాగా వేదన పడుచు ఉండేవాడిని. కానీ దేవుడు ఆ భయములో నుండి ఒక రాత్రి నన్ను విడిపించారు. ఆ భయంలో నుండి, ఆ వణుకుల నుండి ప్రభు ఆ ఒకరోజు రాత్రికి నన్ను విడిపించారు. నన్ను దర్శించారు అని కూడా నేను మీకు సాక్ష్యం ఇస్తాను. దర్శించి బలపరిచారు. అది చెప్పుకుంటూ పోతే చాలా తరుణం పట్టుద్ది కనుక నన్ను దర్శించారనే ఒక్క మాటతో ముగిస్తాను. నన్ను దర్శించి ఆ భయమును వణుకును నాలో నుండి తొలగించారు. మరెన్నడూ ఆ భయము వణుకు నాకు రాలేదు. ఆఖరిగా చెప్పబడిన మాట మహా భయం. ఇక మహా భయం అంటేనే అదొక ఎత్తు.